నన్ను కాదనలేవని నీ చింతకు నే చేరినా, నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసిని కోరినా. నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చింతకు నే చేరినా, నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసిని కోరినా. లోకాన్ని చూసిని పాపాన్ని చేసిని అలసిని చింత చేరినా, లోకాన్ని చూసిని పాపాన్ని చేసిని అలసిని చింత చేరినా. సాతానుకు దొరికిన లోకానికి లొంగిన నీవే నా దిక్కని ఎంచిన, సాతానుకు దొరికిన లోకానికి లొంగిన నీవే నా దిక్కని ఎంచిన. నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చింతకు నే చేరినా, నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసిని కోరినా. లోభాన్ని సించిని పాపాలు చేసిని సులసిని చిరను కోరినా, లోభాన్ని సించిని పాపాలు చేసిని సులసిని శిరను కోరినా. శోధనలకు లొంగిన వంచనలకు ఒరిగిన నీవే ఆధారమని ఎంచిన, శోధనలకు లొంగిన వంచనలకు ఒరిగిన నీవే ఆధారమని ఎంచిన. నన్ను కాదనవని నన్ను కాదనలేవని నీ చింతకు నే చేరినా, నీ ప్రేమే చాలని నిన్ను ప్రేమించాలని నీ మనసిని కోరినా. చేరి వచ్చిన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం. పదిహేడవ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నా. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచూ ఉండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, మహిమగల దేవ, యేసు ప్రభువా, సర్వోన్నతుడ, సర్వాధికారి,
మీ పాదములకు వేలాది స్తోత్రాలు నాయన. ఆకాశం మీ సింహాసనం, భూమి పాదపీఠము. మీ పాదపీఠం మీదట సాగిలపడి మీకు నమస్కారం చేయించున్నాం. ఇంకెవరైనా చేరి రావాల్సి ఉంటే త్వరపెట్టి మందిరానికి నడిపించండి. చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించి మాకు పంచిపెడదరని, మాకందరికీ వినే చెవి గ్రహించే మనసు దయచేదరని, మీ సన్నిధి మాతో ఉంచుదరని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి దీనులమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. మొదటిది ఏమిటంటే 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు అని రాయబడింది. యూదా రాజ్యంలో యెహోషాపాతు మరి రాజ్యము 2 భాగాలైన తర్వాత మొదటివాడు రెహబాము, సొలొమోను కుమారుడు. రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా కుమారుడు యెహోషాపాతు. 4వ వాడు యూదా రాజ్యంలో 4వ వాడు ఎవరంటే యెహోషాపాతు. ఈయన ఏం చేసినాడంటే తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను అని రాయబడింది. యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచెను అని రాయబడింది. దేవునిని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే అని చెప్పి 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయంలో రాయబడింది. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే దేవునిని ప్రేమించుట అని. ఇప్పుడు యెహోషాపాతు దేవుని ఆజ్ఞలను ఏం చేసినాడు? పాటించినాడు, అనుసరించినాడు, దేవునికి భయపడినాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. ఆసా కుమారుడు యెహోషాపాతు. అందుకని దేవుడు ఏం చేసినాడంటే సహాయం చేసినాడు. దేవునికి భయపడే వారికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు అంటే లెక్క జమలేని వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు దూరంగా ఉంటాడు, ఇంకా వ్యతిరేకంగా ఉంటే మొత్తుతాడు. కాబట్టి దావీదు నడిచినటువంటి మార్గమునందు నడుచుచు, దావీదు ప్రారంభ దినాలలో ఎలా నడిచినాడో అలా నడుచుచు అని చెప్పి రాయబడింది. బయలుదేవతను ఆశ్రయింపక అని రాయబడింది. ఆ దినాలలో ప్రజలు ఎట్లున్నారంటే మిశ్రిత జనాంగం ఉన్నారు. యూదా రాజ్యంలోను ఇశ్రాయేల్ రాజ్యంలోను మిశ్రిత జనాంగం ఉన్నారు. ఆహాబు అనేవాడు దేవతలను దేవుళ్ళను తీసుకొచ్చి పెట్టి అందరినీ ఆ విగ్రహాల వైపు మళ్లించి దేవునికి కోపం పుట్టించేటువంటి భయంకరమైన దినాలలో యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే మరి తన దేవుని గురించి ఆయన ఆజ్ఞలను అనుసరించాలని చెప్పి తన మనసులో దృఢ నిర్ణయము చేసుకొనెను అని రాయబడింది. చూస్తారా మాట 6వ వచనములో, యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశను. యెహోవా మార్గముల యందు నడుచుకోవాలని తన మనసులో దృఢమైనటువంటి నిర్ణయం చేసుకున్నాడు యెహోషాపాతు. 1 ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు, 2 తనకు మోడల్గా ఒక మాదిరిగా దావీదు ఎలా భయము భక్తి కలిగి దేవుని యొక్క అడుగుజాడలను నడిచినాడో ఆ అడుగుజాడలు నడుస్తున్నాడు 2. 3వది రాజ్యంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రజలందరూ ఎటు పడితే అట్లా తిరిగేటువంటి దినాలు, బయలుకు అస్తరోతు దేవతకు లేదా ఇంకా నక్షత్రాలకు సూర్యునికి రకరకాలుగా నమస్కారం చేసినటువంటి ప్రజల మధ్యన యెహోషాపాతు ఏమంటున్నా అంటే
నేను జీవము గల దేవుణ్ణి మాత్రమే వెంబడిస్తాను, ఆయన్ను మాత్రమే అనుసరిస్తాను అని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. మూడవది ఏం చేసినాడంటే యెహోవా మార్గంలో ఎందు నడుచుకోవడానికి మరి తన మనసులో దృఢమైన నిర్ణయము చేసుకున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ఇదంతా వ్యక్తిగతంగా ఎట్లున్నాడంటే దేవుని దృష్టిలో నేను మాదిరిగా ఉండాలా, భయం కలిగి ఉండాలా, భక్తి కలిగి ఉండాలా, దేవునికి ఎంత మాత్రం నేను దూరము కాకూడదు, లోకాన్ని నేను అనుసరించను, లోకమునున్న దేవతలను అనుసరించను, ఇతర రాజులను కూడా నేను అనుసరించను, నాకు నా దేవుడే ముఖ్యము అన్నట్లుగా ప్రవర్తించినాడు యెహోషాపాతు. అందుకని దేవుడు ఏం చేసినాడంటే 5వ వచనం ముగింపులో అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను అని రాయబడింది. అతనికి ఐశ్వర్యమును ఘనతయు ఎట్లా కలిగినాయి? మెండుగా కలిగెను. బైబిల్లో సామెతలు 20:28 లేదా 28:20లోనో ఏమనుందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉండును అని రాయబడింది. యెహోషాపాతు దేవునికి ఎట్లున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి ఐశ్వర్యము ఘనతయు ఎట్లా కలిగినాయి? మెండుగా కలిగెను అని రాయబడింది. మెండుగా అంటే అర్థమవుతుందా మీకు? పతలాగా, మెండుగా. తలలపైన వెంట్రుకలు ఎట్లున్నాయంటే కొందరికి పతలాగా ఉన్నాయి, కొందరికి చిక్కగా ఉంటాయి. చిక్కగా ఉన్నాయంటే మెండుగా ఉన్నాయి నువ్వు కదా, మెండుగా ఉండడం. తర్వాత ఈ విధంగా ఉండడం వల్ల దేవుడు సహాయం చేసినాడు, చుట్టూ నెమ్మది కలుగజేసినాడు, యుద్ధాలు లేకుండా చేసినాడు. వీటన్నిటిని బట్టి ఏం జరిగిందంటే మరి 17వ అధ్యాయం 9వ వచనంలో ఏం చేసినాడంటే వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయించు, యూదా పట్టణములన్నిటిలో సంచరించుచు జనులకు బోధించిరి. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని యూదా రాజ్యములో ఉన్న పట్టణాలలో, గ్రామాలలో 16 మంది లేవీయులను లేదా యాజకులను ఏర్పరిచి ప్రతి పట్టణములో, ప్రతి పల్లెలో దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించమని చెప్పి 16 మందిని నియమించినాడు. వారందరూ వెళ్ళి యూదా రాజ్యములో దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటించినారని చెప్పి రాయబడింది. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలా, దేవుణ్ణి అనుసరించాలా, బయలు దేవతలను ఇతర దేవతలను అనుసరించకూడదు అని చెప్పి యెహోషాపాతు ఆజ్ఞ జారీ చేయగా 16 మంది బోధకులు బయలుదేరి యూదా రాజ్యం అంతటా ఏం చేసినారంటే ధర్మశాస్త్రాన్ని బోధించినారు అని రాయబడింది. ఇది మంచి పనే కదా. అంటే ఒక మాటలో చెప్పాలంటే సర్వలోకానికి వెళ్ళి ఏం చేయాలా? సర్వసృష్టికి సువార్తను ప్రకటించుము అని చెప్పి. దీన్ని బట్టి ఏమైందంటే 17వ అధ్యాయము 10వ వచనములో యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఎప్పుడైతే తన రాజ్యములో దేవుని సువార్తను మ్రోగించినారో, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటించినాడో, అప్పుడు చుట్టుపట్ల ఉన్నటువంటి దేశములు, రాజ్యముల వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి అని రాయబడింది. యుద్ధం ఎందుకు వస్తుంది? యుద్ధాలు ఎందుకు వస్తాయి? లోపట భయములు, వెలపట భయములు అన్నాడు పౌలు. లోపట భయాలు, వెలపట భయాలు అని చెప్పినాడు. మనం పోరాడుచున్నది ఎవరితో? మనం పోరాడున్నది ఎవరితో? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ప్రస్తుతము అంధకార సంబంధముగు దుష్ట సంబంధం ఆకాశ మండలములో ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మల సమూహముతో మీరు పోరాడుతున్నారు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. పోరాటము, యుద్ధము దేనికంటే దేవునికి దూరం అయితే దేవుడు యుద్ధం వాకిలి ముందర తెచ్చి పెడతాడు. దేవునికి దూరం అయితే ఏమొస్తుంది? దేవుడు యుద్ధాన్ని రప్పిస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఇప్పుడు యెహోషాపాతు ఒక 4-5 మంచి సత్క్రియలు చేసినాడు.
ఒకటోది, దావీదు ఎలా నడుచుకున్నాడో దేవుని యందు భయం భక్తి కలిగి నేను అలా నడుచుకుంటానని చెప్పి కంకణం కట్టుకొని అలా నడిచినాడు ఒకటి. రెండవది, దేవుని ఆజ్ఞలను అనుసరించినాడు. మూడవది, బయలుదేవతలను ఇతర దేవతలను ఆశ్రయింపక యెహోవానే ఆశ్రయించినాడు. నాలుగవది, తన రాజ్యములో బోధకులను ఏర్పాటు చేసి ధర్మశాస్త్రాన్ని బోధించినాడు. ఐదవది, దేవుడు ఏం చేసినాడంటే అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలగజేసినాడు. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగము యుద్ధాలు లేకుండా చేసినాడు. యుద్ధాలు లేకుండా చేసిన దాన్ని బట్టి ఈ గ్రంథములో చూస్తున్నాము. 17వ అధ్యాయం 12వ వచనములో, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిల్వ చేయి పట్టణములను కట్టించెను అని రాయబడింది. యెహోషాపాతు ఏమైనాడు? అంతకంతకు గొప్పవాడాయని రాయబడింది. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో సౌలు కుటుంబము అంతకంతకు నీరసించెను, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడింది. ఇక్కడ యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడాయనని రాయబడింది. ఎందుకు గొప్పవాడైనాడు? లోకాన్ని అనుసరించినాడా? బయలుదేవతను అనుసరించినాడా? దేవుణ్ణి అనుసరించినాడా? దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నాడా? ఒకసారి ఆలోచన చేయాలి. వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేసినాడంటే సహాయం చేసినాడు. సహాయం చేయడం కాకుండా చుట్టుపక్కల ఉన్న రాజ్యముల మీద దేవుని భయము ఉండెను గనక యెహోషాపాతు జోలికి ఎవరు రాలేదు యెహోషాపాతు జోలికి. చుట్టూ నెమ్మది కలుగజేసినాడు, సమాధానం కలుగజేసినాడు. ఇవన్నీ చదువుకుంటుంటే మనకేమర్థమవుతుంది? మనం కూడా ఏం చేయాలి? యెహోషాపాతు మాత్రం ఆయన మాత్రం ఏం చేయాలా? దేవుని మాత్రమే అనుసరించాలి, దేవుని మాత్రమే హత్తుకొనాలి, దేవునికి మాత్రమే భయం భక్తి కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించటం మానలేదు. ఆయన వాక్యాన్ని చేత పట్టుకొని తన రాజ్యమంతటా ప్రకటించినాడని చెప్పి గ్రంథములో చూస్తున్నాం. ముందున్న వాక్యాల్లో చూసినట్లయితే 19వ అధ్యాయం 4వ వచనములో ఏం చేసినాడంటే యెహోషాపాతు యూదా రాజ్యంలో తానే పాదయాత్ర ప్రారంభించినాడు. బైబిల్లో 19వ అధ్యాయం 4వ వచనంలో దినవృత్తాంతములు 2వ గ్రంథములో యూదా రాజ్యములో ఉన్న పట్టణములన్నిటినీ తానే కాలినడకన తిరిగి ప్రజలందరినీ దేవుని వైపు మళ్ళించెను అని రాయబడింది. ప్రజలందరినీ ఎవరి వైపు మళ్ళించినాడు? దేవుని వైపు మళ్ళించెను అని రాయబడింది. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనములో యేసుక్రీస్తుని గురించి ఒక వాక్యము రాయబడింది. ఏమిటంటే, ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించడం వలన దేవుడు మిమ్మలను ఆశీర్వదించును అని రాయబడింది. వాని దుష్టత్వము నుండి వాక్యము ద్వారా సువార్త ద్వారా దేవుని వైపు ఏం చేయాలి? మనము మళ్ళించాలి. ఇక్కడ యెహోషాపాతు రాజు యూదా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ ఎవరి వైపు మళ్ళించినాడు? దేవుని వైపు మళ్ళించినాడు. అంటే ఆయనలో అన్ని మంచి గుణాలే కనపడుతున్నాయి, అన్ని సత్క్రియలే కనపడుతున్నాయి. తర్వాత వాక్యములు ఆలోచన చేస్తే 18వ అధ్యాయము 1వ వచనములో ఏమనుందంటే, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత దేవుడు ఏం చేసినాడు? ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది అని రాయబడింది. ఇది జనరల్గా మానవుని యొక్క బలహీనత. ఇది తను ఏం చేసినాడంటే, ఐశ్వర్యము ఘనత అధికముగా దేవుడు దయచేసిన తర్వాత, నెమ్మది సమాధానము దయచేసిన తర్వాత ఏం చేసినాడంటే, ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్నటువంటి ఆహాబుతో 1000 మంది అని రాయబడింది. 1000 మంది అంటే అర్థం ఏంటి? 1000 మంది అనడం అంటే ఏంటి? తన కుమారుడైనటువంటి యెహోరాముకు ఆహాబు కుమార్తెను చేసుకున్నాడు. వియంకులైనారు యెహోషాపాతు, ఆహాబు. ఏమైనారు? వియంకులైనారు. ఆహాబు ఎలాంటోడు? యెహోషాపాతు ఎలాంటోడు? ఆహాబు ఎలాంటోడు?
ఆహాబు భక్తిహీనుడు, విగ్రహాలను నమ్ముకున్నవాడు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని అంతా విగ్రహములతో నింపిపెట్టి దేవుని వైపు కాకుండా బొమ్మల వైపు, లోకం వైపు మళ్లించిన వాడు ఆహాబు. దేవుని కోపానికి గురైన వాడు ఆహాబు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆహాబు దేవునికి శత్రువు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమనుందంటే, ఎవడైనను ఈ లోక స్నేహము చేయగోరిన ఎడల వాడు దేవునికి శత్రువు అని రాయబడింది. ఆహాబు లోకాన్ని స్నేహించినాడు, లోకం వైపు ప్రజలను మళ్లించినాడు, జీవము గల దేవుని వైపు మళ్లించలేదు. భయము భక్తి లేనివాడు. ఆయన దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు ఉన్నారు, ఆషారాదేవి ప్రవక్తలు ఉన్నారు. తను దేవుడు నేను నిన్ను మొత్తుతున్నాను అని చెప్పి హెచ్చరిక చేసిన తర్వాత గడగడ వణికి దేవునికి విధేయుడైన వాడు ఆహాబు. అయితే తన బుద్ధి మారలేదు. ఆహాబు బుద్ధి మారలే. నేను చెప్తున్నాను, గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఆహాబుకు 7 సార్లు ప్రాణాపాయము వచ్చే దేవుడు కాపాడుకుంటూ వచ్చినాడు. బుద్ధి మారుతాదేమో, మార్పు చెందుతాడేమో ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి దైవజనులను పంపి సహాయం చేస్తూ వచ్చినా కానీ బుద్ధి మాత్రము మారలేదు. మరి తేలుకు కుట్టే బుద్ధి మారుతుందా? తేలుకి ఏ బుద్ధి ఉంటుంది? ఎప్పుడు కుట్టే బుద్ధే తేలు. దాన్ని పట్టుకోండి, కుట్టుతుందో లేదో చూడరు, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏం చేస్తుంది తేలు? ఖచ్చితంగా కుడుతుందని చెప్పి మనకు తెలుసు. మానవుని బుద్ధి ఎట్లుంది? ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా మన మనస్సు, మన యొక్క బుద్ధి ఏం కావాలి? మారాలి. పాత బుద్ధి, పాత స్వభావము, పాత లక్షణాలు అవి ఇంకా చావలేదన్నంటే దేవుడు ఒప్పుకోడు. దాన్నే మారు మనసు అనేది. మార్పు చెందడాన్నే మారు మనసు అనేది. మార్పు చెందకుండా పాతవి అట్టనే పెట్టుకొని నేను కూడా మారు మనసు పొందినంటే దేవుడు ఒప్పుకోడు అని చెప్పి గ్రంథంలో రాయబడింది. పోయి పనికిమాలిన వానితో, దుష్టునితో వియ్యం ఉంది సహవాసం చేసి స్నేహం చేసినాడు యెహోషాపాతు. దుష్ట సాంగత్యము ఇది ప్రతిసారి వాక్యం చెప్పేటప్పుడల్లా వచ్చుంటుంది ఈ వాక్యం. ఎందుకంటే అది కలుపుతుంది, అన్నిటిని కలుపుతుంది. దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరిపిపోయిను. ఆహాబుతో వియ్యం పొందినాడు. ఆహాబు పనికిమాలినోడు, ఆహాబు దుష్టుడు. కాబట్టి ఈయన మెత్తని మనసు కలిగిన వాడు యెహోషాపాతు. దేవుని యందు భయం భక్తి కలిగినోడు. ఒకరి జోలికి పోయేవాడు కాదు, యుద్ధాలు కూడా చేసేవాడు కాదు. ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసుకునేవాడు, ఎప్పుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకునేవాడు, ప్రజలను భయము భక్తిలో నడిపించినవాడు. దానికోసం 16 మంది బోధకులను తన రాజ్యంలో ఏర్పాటు చేసి ప్రతి పట్టణంలో, ప్రతి పల్లెలో అలా దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటింపజేసిన వాడు యెహోషాపాతు. ఇలాంటి లక్షణాలు కలిగిన యెహోషాపాతు దేవునికి అవిధేయుడైనటువంటి ఆహాబుతో వియ్యం పొందడం వలన ఎవరికి నష్టము? నమ్మనోనికి నష్టమా, నమ్ముకున్నోనికి నష్టమా? నమ్ముకున్నోనికి నష్టము. అందుకని ఒకరోజు సున్నీకి పోయినాడు ఆహాబును పరామర్శిద్దాం, చూసిద్దామని. పోతే ఆహాబు ఏం చేసినాడంటే, గ్రంథంలో రాయబడి ఉన్నది 18వ అధ్యాయం 2వ వచనంలో చివరి భాగంలో ఏమనుందంటే, తనతో కూడా రామోత్గిలాదు మీదికి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. యెహోషాపాతును ప్రేరేపించన్నాడు, నేను యుద్ధానికి పోతున్నా, నువ్వు రాని. రామోత్గిలాద్ అనేది ఒక పట్టణము, సిరియా సైన్యం చేతులు ఉంది. దాని మీదికి నేను యుద్ధానికి పోతున్నా, నువ్వు కూడా ఏం చేయాలా? నాతో పాటు రావాలా. అప్పుడు యెహోషాపాతు భయపడి, నేను నీ మాడనే, నా ప్రజలు నీ ప్రజలే, నా రథాలు నీ రథాలే, నా గుర్రాలు నీ గుర్రాలే, నా సైన్యమంతా నీకే అని చెప్పి ఆయన చెప్పినట్లు తలకాయ ఊపి ఆయనతో పాటు వస్తపా అంటున్నాడు. ఏమంటున్నాడు? వస్తపా అంటున్నాడు. ఆహాబు యెహోషాపాతును ప్రేరేపించెను.
యుద్ధానికి నువ్వు రావాల్సిందే అని శాసనం చేసినాడు. అంటే ఖచ్చితంగా వచ్చపా అన్నాడు. ఒకవేళ రానన్నాడు అనుకో, ఏం జరుగుతుంది? యెహోషాపాతు కుటుంబంలో యెహోషాపాతు రాజుకు కోడలు ఎవరు? ఆహాబు కుమార్తె. ఆమె ఏం చేస్తుంది? మా నాయన మాట నువ్వు వినవా, నీకైతే అవుతుందని చెప్పి ఇంట్లో లిగాడి పెడుతుంది. కాబట్టి ఏం చేసినంటే వచ్చపా అన్నాడు. వచ్చపా అన్నాక సరే పోయే ముందు ఏం చేయాలి? యుద్ధానికి పోయే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి కదా. అప్పుడు ఆహాబు దగ్గర తన దగ్గర ఉన్నటువంటి ఆషారాదేవి ప్రవక్తలు 400 మంది ఉన్నారు. ఇంతకుముందు అయితే 400 మంది ప్రవక్తలు, బయలు ప్రవక్తలను ఏలి ఏం చేసినాడంటే ఒక మొద్దు మీద పెట్టి వాళ్ళను నరికించేసినాడు. యెహోవా దేవుడని రుజువు చేసినప్పుడు రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో చివరి వచనాలలో బయలు ప్రవక్తలనల్లా ఏం చేసినాడు? తుత్తనీలుగా చేసినాడని చెప్పి గ్రంథంలో రాయబడింది. వాళ్ళు పోతే మళ్ళీ బ్యాచ్ తయారు చేసినాడు మనోడు. ఎవరు? ఆహాబు. తన దగ్గర 400 మందిని పెట్టుకున్నాడు ప్రవక్తలను. బయలు ప్రవక్తలు లేదా ఆషారాదేవి ప్రవక్తలు. వాళ్ళు దేవుని ప్రవక్తలు కాదు. వాళ్ళు ఎవరు? బయలు ప్రవక్తలు. వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర పోయి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నా అంటే రామోత్గిలాది మీదకి మేము పోవాలన్నా వద్దా అని చెప్పి అడిగితే వాళ్ళందరూ ఒకే మనసుతో ఒకే తాత్పర్యంతో చెప్పినారు, నువ్వు యుద్ధానికి పో, విజయం మనదే, నువ్వు యుద్ధానికి పో, విజయం మనదే అని చెప్పి 3 రోజులు ఆయనంట చెప్పబట్టి. ఎవరికి? వీళ్ళకు, ఆహాబుకు, యెహోషాపాతుకు చెప్తున్నారు. యెహోషాపాతు వచ్చి వీళ్ళ నల్ల చూసినాడు. వాళ్ళ దగ్గర 400 మంది దగ్గర ఒకరి దగ్గర కూడా బైబిల్ లేదు. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వేరు, వాళ్ళ వేషధారణ వేరు. వీళ్ళు పరలోకములో దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కాదే, వీళ్ళ చేతిలో బైబిల్ లేదే. వీళ్ళు ఎవరా అంటే మా దేవతకు సంబంధించిన ప్రవక్తలే అన్నాడు. ఒరేని ఎంత పని చేసినావా నువ్వు? యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అన్నాడు. యెహోవా ప్రవక్తలలో ఒకడైనుండి లేడా అంటే దేవుని మందిరానికి పోయి దేవుని వాక్యాన్ని బోధించి బైబిల్ చేత పట్టుకొని బైబిల్ వాక్యాన్ని ప్రకటించేవాడు నీ రాజ్యంలో ఒకడైనను లేడా అన్నాడు. అంటే ఉన్నాడా? ఒకడున్నాడు. ఎవరు అతడు? ఆడ వాక్యంలో ఏమనుందంటే చూడండి ఏమన్నాడంటే ఇమ్లాకుమ 7వ వచనం, ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకై ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గురించి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా అని రాయబడింది. ఇమ్లా కుమారుడైనటువంటి మీకాయ అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. అతడు ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు. ఏం చెప్తాడు? ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు. అప్పుడు యెహోషాపాతు, ఏమయ్యా 400 మంది ఇల్లే ఉన్నారు మొత్తం నీ కాడ, కానీ దేవుని మందిరానికి పోయి ప్రార్థన చేసేటోడు ఒకడు కూడా లేడంటే, లేడయ్యా ఒకడున్నాడు, వాడు నాకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడంట. నా మీద వేసిన ముద్ర ఏంటంటే ఇతడు ఎవరికి బెండుగాడు, మేము చెప్పినట్లు వినడు, మా ఆలోచన ప్రకారము ముందుకు పోడు, కాబట్టి ఇతనికి ఏ దాంట్లో కానీ పాలు పంపులు ఉండకూడదు అని చెప్పి ఒక మనసులో దృఢమైన నిర్ణయం చేసుకున్నారు. వాక్యం చెప్పేవాళ్ళు మీరు ఏ నిర్ణయం చేసుకునే కానీ నా దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్తా తప్ప మీకు భజన చేయడానికి దేవుడు నన్ను పిలిచలేదయ్యా అని చెప్పిన. మనము మనుషులు చెప్పినట్టు వినాలనా, దేవుడు చెప్పినట్టు వినాలనా? పేతురు, యోహాను, యాకోబులు 4వ అధ్యాయం అపొస్తలుల కార్యములు లేదా 3వ అధ్యాయంలో ఈ 3-4 అధ్యాయాలలో ప్రధాన యాజకుడు కయప వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి యేసుక్రీస్తు నామమున మీరు బోధ చేయకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేసినారు.
అయా ఆ యేసుక్రీస్తు మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, ఆ బ్రతికించే దేవుని మాట మేము చెప్పకుండా మేము ఉండలేము, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా అన్నాడు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. మీకాయ అనేవాడు దేవుని మాట మాత్రమే చెప్తున్నాడు. చూడండి, అక్కడికి పంపినాక ఒక మనుషుడు వచ్చినాడు. 12వ వచనంలో మీకాయను పిలుచుటకు పోయిన దూత అతన్ని కనుగొని, ప్రవక్తలు రాజు విషయమై ఏకముగా మేలునే పలుకుచున్నారు. 400 మంది ఆహాబు రాజుని గురించి మేలే చెప్తున్నారయ్యా. మంచి ఇట్లాంటి ఉత్తముడైన రాజు ఇంకొకటి లేడంట, ఆహాబును మించినోడు ఇంకొకటి లేడంట అని చెప్పి 400 మంది ఏం చెప్తున్నారు? వీరుడు, సూర్యుడు, ఉత్తముడు అని చెప్పి గణపరచండి, ఊరేగించండి అని చెప్పి భజన చేస్తున్నారు వీళ్ళు 400 మంది. వీళ్ళు చేస్తా ఉంటే, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపు అంటున్నారు. వచ్చినోడు చెప్తున్నాడు, అయ్యా 400 మంది ఉన్నారు, యుద్ధానికి పో, విజయం మనదే అని చెప్పినారు వాళ్ళు 400 మంది. నువ్వు కూడా చెప్పు అదే మాట, యుద్ధానికి పో, విజయం మనదే అని చెప్పు, ఇంకేముండదు సమస్య అంటున్నాడు. అంటే బైబిల్ ఇట్టనే చెప్పినాడా దేవుడు? ప్రజలు ఏది చెప్తే అది చేయర్రా, ముందు నేను చెప్పినది పక్కకు దొబ్బయ్యర్రు అని చెప్పినాడా? దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏది చెప్తాడో అదే చెప్పాలా. ఆయన దగ్గర విచారణ చేయనీకి బైబిల్లో చాలా ఉన్నాయి రెఫరెన్సులు. దావీదు నేను యుద్ధానికి పోవాలన్నా లేదా అన్నాడు, అంటే ఒకసారి పో అన్నాడు, ఇంకోసారి వద్దన్నాడు. పొమ్మన్నెప్పుడు పోయినాడు, వద్దన్నెప్పుడు మానుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడము, దేవుణ్ణి అడిగి కనుక్కోవడము. దేవుడు పొమ్మంటే పోవాలా, వద్దంటే మానుకోవాలి, అంతేగా. ఇక్కడ కూడా మనము రామోద్గిలాది మీదకి పోదామా వద్దని చెప్పి దేవుని యొద్ద విచారణ చేయడానికి వచ్చినారు. ఆ విచారణ చేయడానికి మధ్యవర్తి ఎవరంటే ఇమ్లా కుమారుడైన మీకా. అయా మేమంతా ఆహాబుని గురించి పొగుడుతున్నాం, నువ్వు పొగుడు అన్నారు. అంటే ఆయన ఒక మాట అన్నాడు, 13వ వచనం, మీకాయ యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో దానినే ప్రవర్తించునని చెప్పాను. నా దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్తాన్నాడు. ఏమన్నాడంటే వచ్చానే పోరి పోరి మీ కథ అవుతుంది అన్నాడు. ఏమన్నాడు? యుద్ధానికి పోరి పోరి మీ కథ అవుతుంది. మరి పనికి మాలాడ 3 రోజులు మేము సిద్ధపడి ఉండబట్టి పోరి పోరి మీకైతే అవుతుంది అంటున్నావు, ఏంది అన్నాడు. నువ్వు ఇప్పుడు దేవుని నామమున నువ్వు సత్యమే చెప్పు అని చెప్పి ఆహాబు అడిగినాడు. అడుగుతానే మీకా అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు లేడు, కాపరి లేడు, వాళ్ళు చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు అని చెప్పినాడు. ఎందుకు నాయకుడు లేడు, కాపరి లేడు, రాజు లేడు అంటే ఈ రాజు లోకం వైపు మళ్లించినాడు ప్రజలను, దేవుని వైపు మళ్లించలేదు. అందుకని మీకా చెప్పినాడు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు లేడయా అంటే నేను ఉన్నోన్ని అన్నాడు. నువ్వు ఉండవు కానీ ఊరికే ఆకారానికి ఉండవు అంతే. నీ నాయకత్వాన్ని దేవుడు ఏం చేయలేదు, ఆమోదం తెలపలేదు. ఈ దినాలలో దేవుని యొక్క ఆమోదము లేకుండా, దేవుని యొక్క పర్మిషన్ లేకుండా, దేవుని సెలవు లేకుండా మాకు మేమే నాయకులము, మాకు మేమే పెద్దలము, మాకు మేమే వాక్యాన్ని చెప్తామని చెప్పి తీడుకొని ముందుకొచ్చి దేవుని సంఘాన్ని భ్రష్టు పట్టించే నాయకులు ఈ దినాల్లో ఉన్నారు. ఇక్కడ మీకాయ చెప్పినాడు, ఆహాబుకు చెప్పినాడు, చెప్తానే అయ్యా మీరు పోతే విజయం రాదు, దయచేసి మానుకోండి అన్నాడు. మీకాయ ఉన్నట్టు చెప్పినాడా లేదా? మీరు పోవద్దు అని చెప్పినాడు. పోవద్దని చెప్తే ఎవరిది మెజార్టీ గెలుస్తుంది? 400 మంది మేము చెప్తున్నాం పో, ముందు పో ఎట్లన్నా కానీ. మీరు అనుకున్నారు కదా ఎట్లా పోవాలని, పోరి. మీకు అన్నాడు పోతే సత్సారు రా అన్నాడు. చూడు ఎట్లాడి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, వీడిని పట్టుకపోయి లోపల చెరసాలు అని చెప్పినాడు. అంటే నేను తిరిగి వచ్చేంత వరకు వీని అట్టనే పెట్టారన్నాడు.
మీకా లోపలికి పోయేటప్పుడు అన్నాడు, ఒకవేళ నువ్వు గిన తిరిగి వచ్చే, యుద్ధానికి పోయిన తిరిగి వచ్చే దేవుడు నాతో మాట్లాడేదని ప్రజలందరూ తెలుసుకోండి అన్నాడు. రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోండి, దేవుడు నాతో మాట్లాడలేదని అర్థము. ఒకవేళ వాళ్ళు యుద్ధం పోయి చేసి గెలిచి తిరిగి వచ్చే దేవుడు నాతో చెప్పలేదు. ఒకవేళ తిరిగి రాకుండా వచ్చి జరిగిందంటే దేవుడు నాతో చెప్పినాడని గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఒకటే ఇంటు చేసినాడు, ఆనవాళ్ళు చెప్పినాడు మీకా. మొత్తం మీద ఆహాబ్ అనేవాడు ఏం చేసినాడంటే యెహోషాపాతుని వెంట పెట్టుకొని రామోత్గిలాది మీదకి పోయినాడు. మీకా చెప్పిన కానీ పట్టించుకోలేకపోయినాడు. పోయేటప్పుడు ఏం చేసినాడంటే ఒక మాట రాయబడి ఉన్నది 18వ అధ్యాయం 20వ వచనములో. ఏమనుందంటే ఆహాబు ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను దేవుడు పంపి ఉన్నాడని రాయబడింది. అబద్ధమాడే ఆత్మను ఆహాబు ప్రవక్తల నోట దేవుడు పంపినాడు. కాబట్టి అందరు ఏం చేస్తున్నారు, పొమ్మనే చెప్తున్నారు అందరూ కలిసి. అందుకని ఆత్మ ప్రేరేపించెను, అతడు పడిపోయేటట్లుగా, ఆహాబు యుద్ధములో ఓడిపోయేటట్లుగా ఎవరు పోయి ఆ పని చేస్తారు అన్నప్పుడు అబద్ధమాడే ఆత్మ దేవుని సన్నిధి నుండి బయలుదేరి ఆ ప్రవక్తల నోట ఉన్నాడన్న సంగతి గ్రంథములో రాయబడింది. చెప్పినాడు, మొత్తం ఒలిసి చెప్పినాడు. అయా నేను పరలోక దర్శనాన్ని చూస్తున్నా, కుడివైపున ఎడమవైపున కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవుడు అప్పుడు అడుగుతున్నాడు, ఒక ఆత్మ దేవుని దగ్గర వచ్చి నిలబడినాడు, నువ్వు పోయి ఆహాబుని ఎట్లా పడగొడతావు, ఏం కథ అంటే, ఆ 400 మంది ప్రవక్తల నోట నేను అబద్ధమాడే ఆత్మ కొంటాను, అట్లుండి వాళ్ళను పడగొడతాను అంటే నువ్వు అన్నాడు దేవుడు. ఇదే జరిగినేదని చెప్తే నువ్వు మచ్చుగా చెప్తావా, మేమంటే ఇష్టం లేదు, మేమంటే ఇట్లున్నా అట్లా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే మాటికి గ్రంథములో దేవుడు ఏం చెప్తాడంటే ఎప్పుడు యథార్థంగా ఉండండి, సత్యంగా ఉండండి, న్యాయంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి అని చెప్తాడు. ఓపెన్గా పబ్లిక్గా ఒక పత్రం మీద సంతకాలు పెట్టి అబద్ధము 1 గంటకే అబద్ధం ఆడినారు. ఎవరు అంటే నాయకులుగా, సేవకులుగా, పెద్దలుగా చెలామనే వాళ్ళే. నా దగ్గర ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది ఆ కాగితం ఉండబట్టి. 12 మంది సంతకం పెట్టి అబద్ధ ప్రమాణం చేసి బొంకి ఆరాధన చేస్తున్నారు, వాక్యాలు చెప్తున్నారు, ముందు కొనసాగుతున్నారు. అందుకని దైవ సన్నిధిలో మేము చేసినది అబద్ధ ప్రమాణాన్ని మేము బొంకినాం గనక మేము తప్పు చేసినాము అని ఒప్పుకుంటే తప్ప నేను ఎన్నడూ కానీ మీ యొక్క వాక్యాలను, మీ యొక్క బోధలను నేను ఒప్పుకోను అని చెప్పిన. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు, కనికరం చూపుతాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు దావీదు ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. నువ్వేం నాతాను ప్రవక్తవా, లేకపోతే నువ్వేమన్నా మీకాయవా అంటే అట్లనే అనుకోర్రి, వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పాలా. కాబట్టి సరే ఆ ఒక్కటేనా అబద్ధమాడి ఇట్లా బొంకినేది అంటే ఆ ఒకటి కాదు, 4-5 రుజువులు ఉన్నాయి. ఒకటైతే ఏమలే పొరపాటున జరిగింది అనుకోవచ్చు, 4-5 ఉన్నాయి. ఇంకెప్పుడు బతికినంత కాలం అబద్ధాలు ఆడుకుంటా, మోసాలు చేసుకుంటా, దేవుణ్ణి ఆరాధించుకుంటూ, దేవుని మందిరాన్ని నడిపించుకుంటూ ఇట్లా చేస్తా ఉంటే సంఘం ఏమైపోతుందంటే పలుసాగా అయిపోతుంది. ఎందుకు పలుసాగా అయిపోతుందంటే దేవుని మాటకు విధేయత చూపడం లేదు, భయం లేదు, భక్తి లేదు. ఆహాబు కంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకేం చేయనీకి లేదు. తర్వాత ఆహాబు వీళ్ళంతా యుద్ధానికి పోయినారు. యుద్ధానికి పోయినాక ఏం జరిగింది, యుద్ధానికి పోయేటప్పుడు ఏం చేసినాడంటే యెహోషాపాతుకు చెప్తున్నాడు, నువ్వు రాజవస్త్రాలు ధరించుకో, నేను పనిని లెక్కొచ్చా అంటున్నాడు. అబ్బా ఎంత తగ్గించుకున్నాడు అబ్బా రాజు. అంటే ఎవరికి తగలాలా గాయాలు, బాణాలు ఎవరి మీద పడాలా? యెహోషాపాతు. అతడు రాజుగా నువ్వుండు, నేను పనిని లెక్క నేను వచ్చా అన్నాడు. నేను ఎట్లా చెప్తే అట్టింటున్నాడు.
ఇప్పుడు ఆయనకు ఆహాబు దగ్గరికి యెహోషాపాతు పోయినాడా, యెహోషాపాతు దగ్గరికి ఆహాబు వచ్చినాడా? ఎవరికాటి పోయినారు? యెహోషాపాతు ఎవరి దగ్గర పోయినాడు? ఆహాబు దగ్గర పోయినాడు. ఇంకా వాళ్ళ కాటికి పోతే వాళ్ళు చెప్పినట్టు విన్నాక మనం చెప్పినట్టు వింటారు వాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు విన్నాడు. రాజవస్త్రాలు ధరించుకొని రథం మీద కూర్చున్నాడు. ఆ సిరియా సైనికులు వచ్చినారు, మొత్తం రథం చుట్టుకున్నారు. ఈడరా అసలోడని. రే నాయన నేను కాదురా అసలోని అంటున్నాడు. నేను కాదంటున్నాడు. నేను కాదని చెప్పి అప్పుడు వాళ్ళు చుట్టుకుంటానే ఆడ రాయబడిన వాక్యం చూడండి, 18వ అధ్యాయం 31వ వచనం. కాగా యెహోషాపాతు కనబడుతోనే రథాధిపతులు ఇతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతన్ని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. శత్రువులలో చుట్టుకుంటానే ఆకాశంకి వెళ్ళి చూసి, ప్రభా దేవుడా నన్ను గడ్డకైనాయనా శత్రువుల మధ్యన చిక్కుకొని పోయినాను, నేను ఏం చేయలేను, నిస్సహాయస్థితిలో అని చెప్పి చేతులు ఎత్తేసి దేవునికి సరెండర్ అయినాడు. ఎవరు? యెహోషాపాతు. వెంటనే దేవుడు ఏం చేసినాడు? ఆశ్చర్యకరంగా సహాయం చేసినాడు. ఆ గుంపులో నుండి, ఆ శత్రువుల గుంపులో నుండి తప్పించుకొని పోయేటట్లు చేసినాడు. ఎప్పుడన్నా కామెడీలు వేస్తుంటాడు టీవీలలో ఆడాడ, తెలుసా మీకు? కామెడీలు వేస్తుంటాడు. ఎవడో బ్రహ్మానందం అని, బాబుమోహన్ అని అట్టటోళ్ళు ఉంటారు. వీళ్ళను వాడు అటికాయ బాబా ఏదో డేరా బాబానో ఎవడో అన్నమాట. ప్రజలందరూ చుట్టుకొని కొడతా ఉంటే కాలసనం దూరి అదెప్పత సైకిల్ వేసుకొని పోతుంటాడు ఒకడు, తెలుసా మీకు? అందరూ చుట్టుకొని కొడతా అంటారు. ఎవడు దొరికింటాడో వాళ్ళకి తెలియదు, కానీ ఈడు మాత్రం అసలోడు మందిలో తప్పించుకొని బయట పడి రోడ్డు మీద పడిపోతుంటాడు అనమాట. అట్లా ఈయన ఏం చేసినంటే శత్రువులను చూసుకుంటానే ఆశ్చర్యరకంగా దేవుడు యెహోషాపాతుని ఏం చేసినంటే పక్కకు తప్పించినాడని రాయబడింది గ్రంథంలో. ఎవడు అమ్మన్నా నిన్ను? ఎవడు పోయి నువ్వు బుక్ అయిపోయినావు? ఎందుకు ఇరుక్కపోయినావు? ఈరోజు చెప్పిన ఇంట్లో చూడమ్మా, మనము ప్రార్థన చేసుకుంటాం, వాక్యం వింటాం, మందిరానికి పోతాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం, అంత బాగానే ఉంటుంది. కానీ ఈ చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిందే వినాల్సింది వస్తుందన్నా అని, వాళ్ళు చెప్పిందే వినాల్సింది వస్తుంది అన్నప్పుడు నష్టం ఎవరికి వచ్చేది? ఇప్పుడు యెహోషాపాతుకు నష్టం వచ్చిందా, ఆహాబుకు నష్టం వచ్చిందా? యెహోషాపాతుకు వచ్చింది. శత్రువులు ఈయనను చుట్టుకున్నారు కాబట్టి తప్పించుకొని మొత్తం మీద వచ్చినాడు. బ్రతికితే దేవుడు అని చెప్పి గడన పన్నాడు. ఎవరు? యెహోషాపాతు. తర్వాత ఆహాబుని గురించి దేవుడు ముందుగానే చెప్పినాడు. గడగడ వణికి దేవుని పాదాలు పట్టుకుంటే, నీ కుమారుని కాలములో నీకు అది రప్పిస్తానయ్యా ఆ మరణాన్ని, కాబట్టి నా నోట నుండి ఏదైతే వచ్చిందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు. ఆహాబు ఏం చేసినాడు? ఒక నిరపరాధిని, నాబోతు అనేటువంటి ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని, అతని ద్రాక్ష తోట కావాలని చెప్పి తాగుడుబోతులకు, పనికిమానులకు డబ్బులు ఇచ్చి అతని మీద అబద్ధ సాక్ష్యాలు పలికించి రాళ్లతో కొట్టించి చంపించి, తర్వాత ద్రాక్ష తోటలోకి పోతుంటే దైవజనుడు ఏలియా వచ్చి ఆహాబును ఆపినాడు. అప్పుడు నాబోతు రక్తము కుక్కలు ఏ స్థలముందు నాకినాయో అదే స్థలములో నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పి దేవుడు చెప్పినాడయ్యా అంటానే గడగడ వణికి దేవుని పాదాలు పట్టుకొని గోనెపట్ట కట్టుకొని అల్లాడిపోయినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, సూచివా ఏలియా, ఎట్లా చేస్తున్నాడు చూడు, భయపడినాడు కాబట్టి ఇంకెందుకు లేని చెప్పి వాయి తెచ్చాను అన్నాడు. ఆహాబు, ఇది ఖచ్చితంగా నా నోట నుండి వచ్చింది, అదే మరణం నీకు వస్తుంది, నీకు నీ కుటుంబీకులకు అందరికీ ఇంకా మొత్తం వచ్చాలని చెప్పినాడు. కాబట్టి ఒకడేం చేస్తున్నాడంటే, ఒకడు బాణాలు ఊరికి వదులుతున్నాడు, ఎవరికన్నా తగలని లేని, జనంలోకి వదులుతున్నాడు, ఎవరికన్నా తగలని అని చెప్పి. ఒకడు గురి చూడకయ్యే బాణము వదిలేను అని చెప్పి రాయబడింది. గురి లేదు 10 రాళ్ళు తెచ్చి ఏదో ఒక రాయి తగులుతుంది కదా అన్నట్టు వాడు బాణం ఎక్కడనో గురి పెట్టి కోడితే ఆహాబు యొక్క గుండెల్లో దూసుకొని పోయింది. అంబుతో బాణం వేసింటే ఆహాబు గుండెల్లో దూసుకుపోయింది.
వెంటనే రథసారథి చెప్పినాడు, రే నా పని అయిపోయింది నాయన, నా పని అయిపోయింది, ఊరికి సూపడకు పొద్దుకి వెళ్ళాక అట్టనే పెట్టుకో అని చెప్పినాడు. పొద్దుకి తప్పుడు పానం పోయింది ఆహాబుకు. తర్వాత రథం దోలేటోడు ఏం చేసినాడంటే ఆ ఊరు ఎలపట కొలను ఉన్నది షోమ్రోను పట్టణానికి ఎలపట ఇజ్రాయిల్ పక్కన. ఆ కొలనులో రథం కడుగుతుంటే ఆ రథములో రక్తము మడుగు కట్టింది. ఎవరి రక్తము? ఆహాబు రక్తం. అప్పుడు కుక్కలు వచ్చి రక్తాన్ని ఏం చేసినాయి చూడు. ఎక్కడ ఆహాబు, ఎక్కడ రామోత్ గిలాదు, ఎక్కడ ఇజ్రాయేలు? ఆ రథం పోవడమేమి, కుక్కలు నాకడమేమి? అంటే దేవుడు ఏదైతే చెప్పినాడో అది ఖచ్చితంగా జరిగిందా జరగలేదా? జరిగింది. మరి యేసుప్రభు మళ్ళీ వచ్చానని చెప్పినాడా లేదా? వచ్చానని చెప్పినాడా చెప్పలేదా? చెప్పినాడు. వచ్చానన్నవాడు ఖచ్చితంగా వచ్చాడా రాడా? వచ్చాడు, ఒకరోజు వస్తాడు ఖచ్చితంగా. చెప్పినాడు కాబట్టి వస్తాడు. కాబట్టి వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? ప్రతిరోజు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, భయము భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి ఆయన వచ్చేంత వరకు మనం భూమి మీద ఉన్నంత వరకు ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉండాల్సిందే అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి సుమారుగా గట్టికి వెళ్ళకూడదాం అనుకుంటే కానీ ఈ 19వ అధ్యాయం వరకే అయిపోయింది. 17, 18, 19 3 అధ్యాయాలకే అయిపోయింది. ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి, 19, 20 అధ్యాయాలు. దేవుని చిత్తమైతే ఆదివారం చూద్దాం ఆ వాక్యాలను. దేవుడి తలంపులన్నింటినీ మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన. పరలోకపు తండ్రి, మహిమగల దేవ,